మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరములో నూతనమైన మరి మాటలు, ఎందుకంటే కొత్త కొత్త బండ్లు కొనుక్కుంటాము, కొత్త సంవత్సరంలో బంగారము కొనుక్కుంటాము, ఇళ్ళు కొనుక్కుంటాము, మరి భూములు కొనుక్కుంటాము, అన్ని ఈ భూ సంబంధమైన వాటిని తీసుకుంటాము. కానీ ఓ ప్రియ సోదరి సోదరులారా, మరి శరీరానికి కావలసినటువంటి కొంటాము, కానీ శరీరంలో దాగి ఉన్న ఆత్మను మనము కొనలేము. ఆ ఆత్మకు యుగ యుగాలు మరి దానికి ఒక రాజ్యం ఉంది, యుగ యుగాలు ఉండే రాజ్యం ఉంది. మరి శరీరానికి భూ సంబంధమైంది వాటిని 60, 70, 80, 90, 100, 110 ఆ తర్వాత అయిపోయింది. ఎంత అందగాడైనా, ఎంత బాడీ బిల్డర్ అయినా, మరి టాలీవుడ్ యాక్టర్ అయినా, బాలీవుడ్ యాక్టర్ అయినా, జగజగ వీరుడైనా, అతిలోక సుందరైనా, ఈ భూమి మీద మరి మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళడం లేదు? కారణం మానవుడు శరీరంతో గావించిన పాపము క్రియలు. మానవుడు చేసిన ప్రతి పాపాన్ని ఎవరు ఈ భూమి మీద త్రాసులో వేసి తూచితే ఎవరు కూడా దానికి కొనలేరు. అందుకే దేవుడే ప్రేమించాడు. పరలోకంలో ఉండే మహాదీవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మానవులను ప్రేమించి ఈ భూమి మీద మానవ కోటిని ఎంతగా ప్రేమించాడంటే తానే మానవుడుగా ఈ భూమి మీద జన్మించాడు. మానవుడుగా జన్మించిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆ పవిత్రుడైన దేవుడు ఆయన పరిశుద్ధమైన రక్తం చేత నువ్వు కడిగి పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదికి వచ్చారండి. ఆలోచించుకునే సోదరి సోదరుడా, ఈ రోజు నాకేమి లేని నిర్లక్ష్యం చేస్తున్నావా? నేడనే సమయం ఉండగానే పాపపు స్థితిలో ఉన్న నీవు నీ పాపాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యం చేరడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తే ఆయన నిన్ను రక్షించి పరలోక రాజ్యం చేరుస్తా అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఫ్రీ గిఫ్ట్ అండి. డబ్బుతో కొనలేంది, వెండి బంగారంతో కొనలేంది, భూములతో కొనలేంది, దేనితో కొనలేంది. నీ విరిగి నలిగిన హృదయం చేత పాపినైనా నన్ను క్షమించుమంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఈ నూతన సంవత్సరంలో ఒక గొప్ప నూతన సదవకాశం. నేడనే సమయం ఉండగానే యేసుక్రీస్తు ప్రభువు అంటే మరి కొందరికి దేవుడు, అందరికీ కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచ దేశాల్లో ఆయనకు ఉన్న అత్యధికమైన మెజారిటీ ఏదంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. అందుకే ఆ పరిశుద్ధ రక్తం చేత నీవు కడగబడితే పరలోక రాజ్యం ఉంది. ఈ మంచి మాటలు నూతన సంవత్సరంలో నీ నూతన హృదయంలో శుద్ధీకరించుకొని యేసు ప్రభువా నన్ను కూడా రక్షించంటే ఆయన పరిశుద్ధమైన రక్తం చేత నిన్ను కడిగి పవిత్రుడిగా చేసి నిన్ను పరలోక రాజ్యము చేరుస్తాడు. ప్రియులారా, ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువుకు నమ్ముకోవడానికి నీ కులం మార్చుకోవద్దు, నీ మతం మార్చుకోవద్దు, కానీ నీ హృదయంలో ఉండే పాపములు విడిచిపెట్టి ప్రభు వైపు చూస్తే నీవు రక్షణ పొందారు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఇలా సెలవిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, పాపులను ఆయన ఏమని సెలవిస్తుందంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ ఉన్నంత వరకే నీ శరీరములో ఆత్మ వెళ్ళిపోతే మరి నీ శరీరము దేనికి పనికిరాదు. మరి శరీరంతో చేసిన ప్రతి పాపాన్ని మూల్యము చెల్లించాలి. ఆ మూల్యము నువ్వు చెల్లించలేవు గనక ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ మూల్యము చెల్లించి ఆయన క్రయధనముగా మరి
పరిశుద్ధమైన రక్తం ఇచ్చి మనలను పరలోక రాజ్యం చేర్చడానికి వచ్చిన గొప్ప మహనీయుడని ఈ యొక్క మరి నూతన సంవత్సరంలో తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తులో ఉన్న క్వాలిటీ ఏదంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిత్యము నిన్ను నన్ను కాపాడడానికే పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చిన మహనీయుడని తెలుసుకొని ప్రభువా పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమిస్తానండి. అందుకే పాపులను రక్షితుడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చానని వ్రాయబడింది. ఆ పాప స్థితిలో ఉన్న నీవు కారులో వెళ్తున్నా, నువ్వు బైకులో వెళ్తున్నా, నువ్వు వ్యాపారం చేస్తున్నా, ఒకసారి ప్రభువా ఉన్న చోట నన్ను క్షమించి నా పాపపు స్థితిని తీసివేసి నన్ను పరిశుద్ధునిగా చేయమంటే చాలండి. ఆ రెండు మాటలే సూక్ష్మంలో మోక్షం, పరలోక రాజ్యం వెళ్ళడానికి ఇదే మంచి తరుణం. నేడనే సమయం ఉండగానే మరి యేసుక్రీస్తును నమ్ముకొని పరలోక రాజ్యం చేరుకుంటామని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఎందుకంటే మరలా ఈ సమయం మనకు దొరుకుతుందో లేదో. ఈ 2025లో ఎన్నో యాక్సిడెంట్లు చూశాం, ఎంతో మంది ఘోరాది ఘోరంగా మరణాలు చూశాం. కానీ మనమందరం కూడా ఈ 2026లో ఉన్నామంటే కేవలం దేవుని కృపని మనమందరం కూడా తెలుసుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు శిలువలో రక్తం కార్చాడు, నా కొరకు మరణించాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి జనాభాకు ఆయన పరిశుద్ధమైన రక్తం ఇచ్చాడు. ఆ పరలోక రాజ్యం వెళ్ళడానికి మరి మనకు ఇది మంచి సదవకాశం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారమే, అందులో డౌటే లేదు. ఆ పాపానికి మూల్యం మరణం, అగ్నిగుండం. అది తప్పించుకొని పోవాలంటే పాపినైనా నన్ను క్షమించమని రెండు మాటలు నువ్వు పలికి తెచ్చారు. ఏ ప్రియులారా, నీ ధనం ఇవ్వద్దు, నీ వెండి వద్దు, నీ బంగారం వద్దు, కానీ ఒకే ఒక మాట, నీవు పాపినని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఈ మంచి మాట చేత ఆదరించబడతానని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. నీ కొరకు ప్రార్థన చేస్తాం.